మడతేస్తూ నయవంచన గతంలో నోటికి వచ్చినట్లు వాలంటీర్లు తిట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు. అవి గోనె సంచులు మోసే ఉద్యోగాలంటే ఎద్దేవా, రాత్రులు తలుపులు కొడుతున్నారంటూ అవమానకర ఆరోపణలు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నాలుక మడత, ఆ వ్యవస్థను కొనసాగిస్తామంటూ కొత్త డ్రామా. మరోవైపు వాలంటీర్లను అదే పనిగా తిడుతున్న టీడీపీ నేతలు. వారిని ఉగ్రవాదులన్న శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్, తమ పార్టీ ఫిర్యాదుల వల్లే వారితో పెన్షన్ల పంపిణీ ఆగిందన్న ఆదిరెడ్డి వాసు, వాలంటీర్లను కొనసాగిస్తామంటున్న చంద్రబాబు, ఎన్నికల వేళ టీడీపీ డబుల్ గేమ్. వాస్తవం ఇది. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి, టెర్రరిస్టులు, ఉగ్రవాదులు, వాలంటీర్లు వాళ్ళని కొట్టి చంపాలన్నాడు. వాళ్ళ అధినేత ఏమంటాడు? వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటా వాళ్ళకి 5 కాదు 10,000 ఇస్తా అంటాడు. ఏది నమ్మాలి? ఆ అభ్యర్థి రంగంలో ఉన్నాడు. ఇవాళ సైకిల్ గుర్తు పైన పోటీ చేస్తాడు. నువ్వు నిజంగానే వాలంటీర్ల పైన ప్రేమ ఉంటే, వాలంటీర్లకు నువ్వు ఇచ్చే హామీలు నిజమైతే ఆ అభ్యర్థిని తప్పించాలిగా, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి నుంచి పోటీ చేసే ఆదిరెడ్డి వాసు, వాలంటీర్లని పెన్షన్ల పంపిణీ నుంచి దూరం చేసింది మేమే లెటర్ రాసి వాళ్ళని పంపిణీ చేయకుండా ఆపినాం అన్నాడు. నువ్వేం చెబుతున్నావు? లేదు మేము అట్లా అనలేదు అన్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? మరి ఆ అభ్యర్థిని తొలగించాలిగా ఆదిరెడ్డి వాసుని. లేదు పార్టీ వ్యతిరేక కార్యకలాపం, అది మేము అట్లా చేయలేదు, నువ్వు ఎట్లా అంటావని అది చేయవు. నువ్వు సంచులు మోసేటోళ్ళు, బస్తాలు మోసే ఉద్యోగం అదొక ఉద్యోగమా? నైటు మహిళలు, ఒంటరిగా ఉన్న మహిళలు ఇంట్లోకి పోయి తలుపులు కొడుతున్నారు అని వాళ్ళపైన అనేక రకాల ముద్రలు వేసి అనేక రకాల విషయం కక్కి ఈ 5 సంవత్సరాలు ఇవాళ వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క శక్తి ఏంది, వాళ్ళ యొక్క బలం ఏంది వాళ్ళు తెలిసింది కాబట్టి వాళ్ళని దగ్గర తీసుకునే పని చేస్తున్నాం. ఎప్పుడైనా అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే బాబుది. ఇప్పుడు అందట్లేదు కాబట్టి కాళ్ళ బేరానికి వచ్చిండు వాలంటీర్లతో. అదే అందితే జుట్టు. వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసి అవతల పడేయాలంటాడు. ఇప్పుడు ప్రజల్లో స్పందన, ఈ పెన్షన్ పొందే అవ్వాతాతల్లో స్పందన చూసిన తర్వాత అబ్బో వాళ్ళని టచ్ చేస్తే బాంబును టచ్ చేసినట్టు అణుబాంబును పేల్చుకొని మనమే దహనం అయిపోతాం రా నాయన, వాళ్ళు అణుబాంబుతో సమానమని ఇవాళ గుర్తించి వాళ్ళని మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. ఇవాళ రేపు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న ఆశ్చర్యం లేదు చంద్రబాబు నాయుడు. దాంట్లో డౌటే లేదు. వాళ్ళు నమ్మిందాక ఇప్పుడు 20,000 నుంచి 50,000 ఆదాయం తెస్తా అని కొద్ది రోజులు అండి, అది నమ్మలే ఎవడు. ఇప్పుడు 10,000 అండి, ఇది నమ్మట్లే. ఇది నమ్మనప్పుడు ఇంకో స్టెప్ ఏముంటుంది? కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి మీ నెత్తిన పోసుకుంటాం మీ కాళ్ళని. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు చాలా అద్భుతమైన సేవ చేశారు అవ్వాతాతలకి, కాబట్టి మీ సేవల్ని నేను గుర్తిస్తూ ఇది చేస్తాను అంటాడు. మరి ఆ సేవలు చేయడానికి ఆ వ్యవస్థను పెట్టినోడు ఎవరు కారణం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరుని, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం చేసిన పనిని పొగుడుతున్నట్టే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు. స్పష్టంగా కనపడుతుంది. ఇది నాలుక మడత వేసిండట, నయవంచన చేస్తాడు అనేది ఇప్పుడు వాళ్ళల్లో ఏదైతే వాలంటీర్లు నమ్మే పరిస్థితి లేదు. ఇది సాక్షి పేపర్కి సంబంధించి